కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 1 కమ్యూనిటీ హాల్లో కార్తీక మాసం సందర్భంగా శెట్టి బలిజ కులస్తులు 36వ కార్తీక మాస వన భోజనాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రైమ్ 9 న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ డివివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శెట్టి బలిజ కులస్తులంతా ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. శెట్టి బలిజ కులస్తులకు గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీసీ జాబితా నుండి 26 కులాల్ని తొలగించిందని, అందులో శెట్టి బలిజ కులాన్ని కూడా చేర్చి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. దీని ద్వారా శెట్టి బలిజ కులస్తులు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోల్పోతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి శెట్టి బలిజ కులస్తుల్ని బీసీ జాబితాలో చేర్చాలని కోరారు. శెట్టి బలిజ కులస్తుల కష్టాల్ని ఏ ఎలక్ట్రానిక్ మీడియా చూపించలేదని, ఒక ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ శెట్టి బలిజ కులస్తుల కోసం నిర్విరామంగా పోరాడుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత 11 సంవత్సరాల నుంచి ఉన్న మీడియా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మిత్రులు కానీ ఎవరో పట్టించుకోలేదు. ఏ మీడియా కూడా టాప్ ఛానల్లో ఉన్న న్యూస్ కూడా పట్టించుకోలేదు. ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళు మాత్రం డివి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో మన బీసీ 27 కులాల గురించి డిబేట్ ఇచ్చి ఒక రేంజ్లో పైకి మన శెట్టి బలిజ ఏంటో మొత్తం 2 రాష్ట్రాలకి చూపించిన ఘనత మా డివి సత్యనారాయణ గారికి, సిఇఓ గారికి, ప్రైమ్ 9 న్యూస్ వారికి ఘనత వాళ్ళకే దక్కింది. ఎందుకంటే 26 కులాల గురించి మొత్తం డిబేట్ ఇచ్చి కంటిన్యూగా చేసి వారానికి ఒకసారి డిబేట్ ఇస్తున్నారు. అది కొంచెం హైలైట్ అవుతుంది. అదేనా పట్టించుకుని రేవంత్ రెడ్డి గారు మా ఎందుకు దయించి మా కులాలు మా రిజర్వేషన్ మాకు ఇప్పిస్తారని ఆశిస్తూ కోరుతున్నాం. ఈ మధ్య కాలంలో మాకు 26 కులాల్లో మా కులం కూడా ఉండటం కూడా మాకు దురదృష్టం. తీసేసిన బీసీ కాస్ట్లో తీసేసినటువంటి కులం కూడా మాది ఒకటి, శెట్టి బలిజ కులం. దాని గురించి మేము గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. కానీ ఇంతవరకు కూడా ఏ కులకి రాలేదు. ఈ మధ్యకాలంలో మా యొక్క కులం గురించి కొంచెం మీడియాలో తీసుకొస్తున్న ప్రైమ్ 9 వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మా కులం రిజర్వేషన్ సాధించే వరకు మాకు తోడుగా ఉండవలసిందిగా కూడా మా సత్యనారాయణ గారికి, ప్రైమ్ 9 యాజమాన్యానికి కూడా మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే ఇంత కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నందుకు అందరికీ వాళ్ళ సహకారాలు అందరూ మాకు సహకరించినందుకు ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 రాష్ట్రాలుగా విడిపోయినా కూడా గత 2014 నుంచి 2025 వరకు సుదీర్ఘ 11 సంవత్సరాల నుంచి ఈ వనభోజనాలు ఇక్కడ చేస్తూనే మళ్ళీ ఈ 26 కులాలు ఏదైతే ఉందో ఈ శెట్టి బలిజ సామాజిక వర్గం దీనికోసం ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ ప్లాట్ఫామ్ల మీద వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయినా కాలేదు. కానీ ప్రైమ్ 9లో గత 1 yearగా మనం ఈ సమస్యని చూపిస్తూ ఈ యొక్క సమస్యని ప్రభుత్వానికి ఈ 26 కులాలకి వారధిగా పనిచేస్తూ మన యొక్క సమస్యని ఫోకస్ చేస్తున్నాం. ఈ సమస్య తీరే వరకు మన ప్రైమ్ 9 తరపున ఈ 26 కులాలకి అలాగే శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని కూడా మనం సపోర్ట్ చేస్తూ వీళ్ళ కోరిక నెరవేరే వరకు మనం సపోర్ట్ చేద్దాం. రెండో విషయం, ఈ కార్యక్రమంలో అనేక మంది ఈ చుట్టుపక్కల శేర్లింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గం నుంచి కాకుండా సంఘీయులు వేలాదిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ కార్తీక మాస సందర్భంగా ఈ మా ప్రైమ్ 9 తరపున వాళ్ళకి శుభాకాంక్షలు, మా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కూకట్పల్లి అసోసియేషన్ కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.